పల్నాడు జిల్లా నర్సరావుపేట సీఐ బత్తుల శ్రీనివాసరావుని విధుల నుంచి శాశ్వతంగా తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2021లో విశాఖపట్నంలో రిటైర్ ఆర్మీ అధికారి నుంచి 35 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశాడని కేసు నమోదైంది. అప్పటి నుంచే శ్రీనివాసరావు సస్పెన్షన్లో ఉన్నారు. శ్రీనివాసరావుపై పలు పోలీస్ స్టేషన్లలో చీటింగ్ కేసులు కూడా ఉన్నాయి. విచారణ చేపట్టిన అధికారులు తాజాగా అతడిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇక ప్రకాశం జిల్లా పోతవరం గ్రామానికి చెందిన శ్రీనివాసరావు నర్సరావుపేట, పిడుగురాళ్ల, పెదకూరపాడు, నకిరేకల్లు స్టేషన్లో ఎస్ఐగా పనిచేశారు.